ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 10 నుండి వీటి ధరలు అయితే కనుక భారీగా తగ్గింపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఎట్టకేలకు బడ్జెట్ అయితే కనుక ప్రవేశపెట్టారు. భారీగా తగ్గనున్న వస్తువుల ధరలు 2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో అనేక రంగాల్లో సరికొత్త సంస్కరణలను తీసుకొచ్చారు. అలాగే విద్య, వ్యవసాయం, టెక్నాలజీ రంగాలకు అనేక ప్రోత్సాహకాలను అందించారు. ఈ బడ్జెట్తో కొత్తగా ఏ వస్తువుల ధరలు తగ్గనున్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. అదేవిధంగా ఏ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందో కూడా చూద్దాం. 2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. ఇక ధరలు తగ్గే వస్తువులు ఏంటి అని చూసుకున్నట్లయితే సీసం, జింక్ సహా మొత్తం 12 ఖనిజాలను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక అలాగే ప్రాణాలను కాపాడే 36 రకాల మందులకు బేసిక్స్ కస్టమ్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. అదేవిధంగా క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన 3 మందులకు కూడా కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇక నౌకల తయారీకి అవసరమైన ముడి సరుకుల పైన కూడా కస్టమ్స్ డ్యూటీని 10 ఏళ్ల పాటు మినహాయింపు ఇచ్చారు. సముద్ర ఉత్పత్తులపై బేసిక్ కస్టమ్ డ్యూటీని 35% నుంచి 5%కి తగ్గించేశారు. ఇక అలాగే తోలు ఉత్పత్తులు కూడా భారీగా తగ్గబోతున్నాయి. ఇక అలాగే ఎల్ఈడి బల్బులు, ఎల్సిడి టీవీల ధరలు కూడా భారీగానే తగ్గనున్నాయి. ఇక ఫోన్లు, లిథియం బ్యాటరీలు, ఎలక్ట్రికల్ వాహనాల ధరలు కూడా తగ్గుతాయి. అంటే బేసిక్స్ ఇవి చూసుకుంటే వీటి ద్వారా తయారయ్యే ఐటమ్స్, ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఎల్ఈడీలు, ఎల్సిడి టీవీలు, అలాగే ఫోన్లు, లిథియం బ్యాటరీల ద్వారా ఏ ఐటమ్స్ దొరికితే ఎలక్ట్రికల్ వాహనాలు ఇవన్నీ కూడా ధరలు తగ్గబోతున్నాయి. ఇక అలాగే ఫ్రోజన్ చేపల పేస్ట్కి సంబంధించిన ధరలు కూడా తగ్గుతున్నాయి. ఇక అలాగే ముఖ్యంగా భారత్లో తయారయ్యే దుస్తుల ధరలను కూడా తగ్గించనున్నారు. ఇంపోర్టెడ్ బ్రాండ్స్ కాకుండా ఇండియా బ్రాండ్స్ సంబంధించి ఆ దుస్తులన్నీ ధరలన్నీ కూడా తగ్గించనున్నారు. ఇక అలాగే క్యారియర్ గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్లతో పాటు 12 రకాల కీలకమైన ఖనిజాల ధరలు కూడా తగ్గబోతున్నాయి. ఇక ఏమేమి పెరుగుతాయని చూసుకున్నట్లయితే పెరిగేవి ఇవే. దిగుమతి చేసుకునే మోటార్ సైకిల్స్, వేరే కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకునే బ్రాండెడ్ మోడల్స్ అలాంటి మోటార్ సైకిల్స్ అయితే తగ్గుతాయి, అలాగే పెరుగుతాయి రేట్లు. అలాగే ప్రీమియం టీవీలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ అండ్ ప్లానల్ డిస్ప్లేలు కూడా రేట్ అయితే పెరిగిపోతున్నాయి. అలాగే అల్లిన బట్టలు కూడా ధరలు అయితే పెరగబోతున్నాయి.